సార్ ఈరోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యవస్థలన్నీ కూడా మంట కలిపేసి వ్యవస్థలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి రాజకీయ కక్షలు తీర్చుకోవడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పని చేస్తుంది. వస్తుంది కంగారు పడక రాంబాబు, రేపు నుంచి అది కూడా ఉంది, ఇంకా అది అవ్వలేదు. అసలు పెళ్లి మీకు తద్దిరం పెట్టేది ఉంది రేపొద్దన్న. జగన్మోహన్ రెడ్డి జీవితంలో అతను మళ్ళీ అధికారం అందుకోలేడు, చూడలేడు. ఉసురండి, ఎంతమంది ఉసురు తగిలేస్తుంది ఇది. వీళ్ళు మాట్లాడుతున్నారు కొత్తగా మద్యం వ్యాపారం చేయలేదు చంద్రబాబు గారు చేస్తాం, మీరు ఏం పీకర్రా మీరు. అతను నేరస్తుడు, కరుడు గట్టిన నేరస్తుడు, క్రిమినల్. అతనిలో మానవత్వం ఏ కోసాన లేదు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఈరోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడే 25,000 కోట్ల రూపాయల స్కామ్ చేశాడు గతంలో. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి ఆయన చాలా సచ్చీలుడు, మంచివాడు అన్నట్టుగా ఆయన్ని బాగా కవర్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కక్షా రాజకీయాలు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డిని అక్రమ కేసులు పెట్టి లిక్కర్ స్కామ్ అని ఇంకా రకరకాల స్కాములని ఆయన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మేము వచ్చిన తర్వాత మేమేంటో చూపిస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి కక్షా రాజకీయాలు మానుకోవాలి. ఒక్కొక్కటి అడగండి, దానికి సమాధానం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారే 25,000 కోట్ల రూపాయల స్కామ్ చేశారు అని చెప్పి ఆయన అన్నారు సార్. నిజంగా గతంలో ఆయన పరిపాలనా కాలంలో ఈ ఏదైతే బెల్ట్ షాపుల ద్వారా మద్యంలో 25,000 కోట్ల రూపాయల స్కామ్ చంద్రబాబు నాయుడు గారు చేశారా? ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏదైనా సరే పారదర్శకంగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఆడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఏడ్చి వాళ్ళు ఏడుతూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కరప్ట్ సీఎం కాదు. ఆయన గవర్నమెంట్లో ఎవడన్నా చిగుళ్ళు కోసుకుండా కింద స్థాయిలో ఎవడన్నా కక్కుర్తి పడతాడేమో తప్ప గవర్నమెంట్ అవినీతిని ప్రోత్సహించదు. ఆయన ఎంకరేజ్ చేయడం, ఆయన అవినీతి పరుడు కాదు. ఫస్ట్ పాయింట్. ఇది నేను ఓపెన్ స్టేట్మెంట్ అంటే బల్ల గురించి చెప్తాను, ఎవడన్నా సార్ రావచ్చు నాతోటి ఈ విషయంలో. ఇంకోటి, ఆయనే కక్షా రాజకీయాలు. ఇప్పుడు బెల్ట్ షాపులు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి వస్తాయి డబ్బులు. అక్కడ ఎంత పారదర్శకంగా ఉండేదంటే, మీకు అక్కడ లిక్కర్ డిపోలు ఉంటాయి ఎక్కడికక్కడ ఏరియాల వారీగా. ఆ చుట్టుపక్కల వైన్ షాపులు కానీ బార్లు కానీ డీడీ తీసుకెళ్ళి కడితే గవర్నమెంట్కి దానికి సరిపడగా లిక్కర్ ఇస్తారు, వాళ్ళు అమ్ముకోవాలి. దానికి బ్రాండ్లు, ఇదివరకు బ్రాండ్లు ఉంటాయి కదా, ఆ కంపెనీలు బ్రాండ్లు ఉంటాయి కదా, వాళ్ళు కూడా మ్యానిపులేట్ చేయడానికి లేదు. అక్కడ తప్పు పట్టే ఆస్కారం లేదు. పూర్వం ఎలా ఉండేదంటే లైసెన్స్ తెచ్చుకుని కూడా అంతవరకు గవర్నమెంట్ బాధ్యత. వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన దానికి నాణ్యమైన అమ్ముతున్నారు లేదా ఎక్సైజ్ వాళ్ళు పర్యవేక్షణ ఉండేది. నేరుగా కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళకి సప్లై చేసేవారు, వాళ్ళకి డబ్బులు నేరుగా కట్టేవారు బార్ల వాళ్ళు, వైన్ షాపుల వాళ్ళు. ఆ పద్ధతి తీసేసి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని గవర్నమెంట్ వీళ్ళకి సప్లై చేయడం మొదలెట్టింది. మరింత పారదర్శకత కోసం అంతే, క్లియర్. అక్కడ ఏ రకమైన లెక్కర్ అమ్మాలనేటువంటిది గవర్నమెంట్ అమ్మిది. ఇదేంటి ఎప్పటి నుంచి వచ్చింది ఇది? ఇలాగా మద్యపాన నిషేధం అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత మొదట సంవత్సరం మామూలుగా నడిపించిన తర్వాత నుంచి ఈ మార్పులు వచ్చేసినాయి. చాలా సిస్టమేటిక్ ఒక అదుపు ఉండాలండి. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు కొన్ని సెలవులు ప్రకటిస్తారా, ఎన్నికలప్పుడు, పర్వదినాలు సెలవులు ఉంటాయి. ఆ సెలవులు చాలా స్ట్రిక్ట్గా అలా ఓపెన్గా వాళ్ళు లెక్కర్ ఇవ్వడం మానేస్తారు. ఇది చాలా పారదర్శకంగా చేశారు. నాకు తెలిసి క్లియర్గా నేను చూసిన దగ్గర ఉండదు అంతా. ఎక్సైజ్ సిఏలు వాళ్ళు ఉన్నారంటే కూడా వాళ్ళు ఆ డిపో నుంచి వచ్చిందా లేదా నేరుగా డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఇలా రాదు. ప్రభుత్వం అందులో నాసి రకము అమ్మటానికి, నాణ్యత లేదని అమ్మడానికి అవకాశమే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు లిక్కర్ స్కామ్ చేయలేదంట. అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ కావచ్చు, ఈడీ నిగ్గు తేల్చింది, ఇదిగో ఇంతని 3,500 అఫీషియల్గా స్కామ్ జరిగినట్టు కూడా చూపించింది. కానీ అదంతా పక్కన పెట్టేసి అంబటి రాంబాబు ఏమంటాడంటే అసలు ఏం చేయలేదు, లిక్కర్ స్కామ్ చేయలేదు, ఆయన చాలా పారదర్శకంగా మద్యపాన నిషేధాన్ని అరికట్టే దిశగా, అంటే దాన్ని అమలుపరిచే దిశగా ఆయన మద్యాన్ని ఆయన పాలసీగా తీసుకొచ్చారు తప్పితే స్కామ్ చేయలేదు అంటారు ఆయన. ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు, బయటపడుతున్న దోషులు, దొరుకుతున్న సాక్ష్యాలు ఇవన్నీ కూడా ముడుపులకు సంబంధించి, కంపెనీల దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్న ముడుపులకు సంబంధించి. అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లేదా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉందా, ముడుపులు తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అప్పుడు మా బ్రాండ్ వాడండి, మా బ్రాండ్ ఎక్కువ పెట్టండి అంటానికి లేదు. వాళ్ళు ఏమి ఉండదండి. వీళ్ళు వెళ్ళి అడగాలి, బార్లోకి వెళ్ళి ఆఫర్లు ఇచ్చిపోరు వాళ్ళు, మా బ్రాండ్ కొనుక్కుంటారు బాగుండి, అంతే. గవర్నమెంట్కి వాళ్ళు ఏం ముడుపులు ఇవ్వడానికి ఏం లేదు. మీరు డిస్ట్రిబ్యూటర్ అండి, మీకు లిక్కర్ కంపెనీ, మీరు వెళ్ళి బార్ల దగ్గరికి వెళ్ళి మా బ్రాండ్ మీరు కొంచెం ఎక్కువ పెట్టండి, ఒక బీర్ కొంటే ఇంకో బీర్ ఆఫర్ ఇచ్చుకోండి, మీకు ఒక 2 కేసులు మీకు ఆ డబ్బులు మేము ఇస్తామని చెప్తారన్నమాట. అర్థమైంది మీకు? ఆ ఆఫర్లు ఇస్తారంతే తప్ప ముడుపులు ఏమి ఉండవు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు కూడా మేము నిప్పత్తులు, మేము చాలా పద్ధతి అయిన వాళ్ళు అన్నారనుకోండి, గవర్నమెంట్ చేయాల్సిన అవసరమే వచ్చింది. ఫస్ట్ పాయింట్, గవర్నమెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ బ్రాండెడ్ లెక్కర్ని ఎందుకు మానేశారు?
సొంతంగా డిస్టిలరీలు పెట్టించుకుని మీరే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు డిస్టిలరీస్ మెయింటైన్ చేస్తా నాసి రకం కొత్త బ్రాండ్ని పచ్చి మద్యాన్ని ఎందుకు సప్లై చేస్తారు? విషయం లాంటి మధ్య విషమే అదొకటి. 2 నగదు లావాదేవీలు ఎందుకు? ఒక కిలో చిక్కుడుకాయలు కొనుక్కున్నా, కిలో ఉల్లిపాయలు కొనుక్కున్నా, టమాటా కొనుక్కున్నా, లేకపోతే పావు కిలో కొనుక్కున్నా రూపాయి దగ్గర నుంచి ఏదైనా సరే డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. ఆన్లైన్ పేమెంట్ అవుతున్నప్పుడు మీరు దాన్ని ఓన్లీ క్యాష్ అని ఎందుకు చేశారు? కరెక్ట్, 100%. అక్కడ తేరట్లేదండి. వాళ్ళు మిస్బిహేవియరు మాల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించలేదు. అక్కడ ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తుందని చెప్పేసి మీకు అనుకూలమైన వ్యక్తులు ఆ సేల్స్ బాయ్లను పెడతారు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళే ఎంత మేరు ఏమి చెప్పారు ఎవడ జవాబుదారి. మీరు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ కాబట్టి లెక్కే ఉంటుంది. ప్రభుత్వానికి 100 కేసులు చూపించి 300 కేసులు అమ్మి 200 కేసులు డబ్బులు సెపరేట్ చేయలేదని ఎవరికి రుజువు వస్తుంది? కంగారు పడక రాంబాబు, రేపు నుంచి అది కూడా ఉంది, ఇంకా అది అవ్వలేదు. అసలు పెళ్ళి మీకు తద్దిరం పెట్టేది ఉంది. రేపొద్దున్న బ్యాండ్ బాజా వాయించేస్తారు. ఇది ముడుపులది కేవలం ఇప్పుడు మీకు జరుగుతుంది. సార్, ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఇంత బేస్లెస్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఆ బేస్లెస్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి అడ్డగోలు అభూత కల్పనలు మాట్లాడడానికి వాళ్ళు పెట్టింది పేరు. దాంట్లో ఇంత గొంతేసుకుని మాట్లాడడానికి వాళ్ళు బ్రాండు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు. మీరు అవాక్కైపోయేలా మాట్లాడతారు. అసలు జగన్మోహన్ రెడ్డి కాదు మొన్నటిదాకా చేసింది, అతను సీఎంగా వేరేవాడు వచ్చి ఉన్నాడు, ఇంట్లో పడుకున్నాడు, పాపం ఒంట్లో బాగోకంటారు వాళ్ళు. మీరు ఏం చెప్తారు దానికి? మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డికి ఒంట్లో బాగోలేదు, ఇంట్లో పడుకున్నాడో, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను బదులు ఎవడో వచ్చి చేసాడు. తెలుసుకునేటప్పటికల్లా గవర్నమెంట్ దెబ్బైపోయింది, మనోడికి దెబ్బైపోయి ఆడికి పిచ్చి వచ్చింది, మా వాడికి మందులు వాడుతున్నాం. ఇంటికాడ మీరే అన్నారు కదా ఒంట్లో బాగోలేదు మందులు వాడుతున్నారని. నిజమే, మా వాడికి మెంటల్గా బాగోలేదు మందులు వాడుతున్నారు, వేరే వాడు వచ్చేసాడు, మా వాటలు వేరే అన్నాడు కదా, అలాగనమాట. అలాంటి మాటలు అంత అడ్డగోలుగా మాట్లాడితే మీరు ఏం చెప్పగలుగుతారు సమాధానం దానికి? అంటే వాళ్ళు ఏది చెప్పినా నమ్మాలి. నమ్మటం కాదండి, నమ్మటం ప్రజలు నమ్మాలనేది వాళ్ళ ఉద్దేశం. నమ్మకపోవడం నమ్మని అడిగి తెలిసిండి అయినా మాట్లాడతారు. అంటే వాళ్ళ రాజకీయం అలా ఉంటుంది అంటారు. వాళ్ళ అందుకని వాల్యూ లేకుండా పోయారు వాళ్ళు. ఇందాక మీరు చెప్పినట్టుగా గవర్నమెంటే ఇది నిర్వహించింది. లిక్కర్ లేబుల్స్ మీద ఉన్న పేర్లు వాళ్ళు నిర్వహించారు కదా. జంబో డిఎస్సి అని, రాష్ట్రపతి మెడల్ అని, అంటే ప్రెసిడెంట్ మెడల్ అని, అంటే ఇట్లా రకరకాలుగా దేశానికి అత్యున్నతమైనటువంటి హోదా అది. దేశాధ్యక్షులు, రాష్ట్రపతి అంటే దేశ ప్రథమ పౌరులు. అలాంటి వాళ్ళ పేర్లను కూడా అబాస్పాలు చేస్తూ డిఎస్సి నోటిఫికేషన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు, కానీ జంబో డిఎస్సి అని లిక్కర్ బ్రాండ్ పేరు పెడతారు. అంటే వాళ్ళ ఇష్టానుసారంగా అసలు పిచ్చోడి చేతిలో రాయిలాగా లిక్కర్ వ్యవహారం నడిపించారు. దాన్ని వెనకేసుకొస్తున్నాడు ఈరోజు అంబటి రాంబాబు. దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అని కూడా పెట్టారు. అది విక్రించడం అండి, ఎగతాళి చేయడం, జనాలనే ఇరిటేట్ చేయడం అన్నమాట. ఇప్పుడు మీ వాళ్ళు ఒక బరితెగింపు వ్యవహారం అండి. మద్యం మీద ఆదాయం తాగట్టు పెట్టుకుంటే డబ్బులు తెచ్చారండి. అది దొబ్బేసింది చాలలేదు. మీకు ఇక్కడ రేట్లు పెంచేస్తే మద్యం తాగేవాళ్ళు మానేస్తారన్నమాట, పైకి చెప్పడం. ఇలా రకరకాల దానికి అడ్డగోలు వాదన, సమర్థన. వీళ్ళ జన్మలో ఎంతకెత్తారు ఈ జన్మ తెలియదు, కానీ అలాంటి మద్యం సప్లై చేయడం తాగి ఎంతమంది ఇబ్బంది పడిపోయారండి. ఆ పాపం తగిలేసింది వీళ్ళందరికీ. నా కర్స్ అండి, అది పాపం శాపమే అంటాడుతూ ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి జీవితంలో అతను మళ్ళీ అధికారం అందుకోలేడు, చూడలేడు. ఉసురండి, ఎంతమంది ఉసురు తగిలేస్తుంది అది. అసలు మద్యం వ్యాపారమే దరిద్రం. ఈ ఆదాయం కోసం చచ్చినట్టు చేయాల్సి వస్తుంది. అందులో అతను నాణ్యమైన మద్యం పోయొచ్చు కదా, ఇదేం రోగం వీళ్ళకి. అవును, ఇంట్లో వండేసి పట్టుకొస్తాం ఏంటండి? బుద్ధి ఉందా వీళ్ళకి? ఎదమన్నారు ఎదవాళ్ళకి. నేను ఇంతకన్నా పెద్ద తిట్టాలనుకుంటున్నాను నేను. ఈ నకిలీ మద్యం మీద, వీళ్ళ మద్యం వ్యాపారం మీద వీళ్ళు చేసి అవకతవకల మీద 4 ఏళ్ల పాటు మాట్లాడాం. మనం కొత్తగా మాట్లాడింది ఏముంటుంది వీళ్ళ గురించి? వీళ్ళు మాట్లాడుతున్నారు కొత్తగా మద్యం వ్యాపారం చేయలేదు చంద్రబాబు గారు చేస్తాం. మీరు ఏం పికర్రా మీరు? దొంగ కేసులు పెట్టి లబోదీపోమంటే ఎడుతూ కూర్చున్నారా? ఇప్పుడు మీ వాడు వెళ్తాడు చూడు వెనక్కి రాకుండా. దర్యాప్తు అంటే, సాక్ష్యాధారాలంటే, పట్టుకోవడం అంటే ఏటో చూపిస్తారు వీళ్ళు. సార్, చివరిగా అంటే మీ విశ్లేషణలు నేను చాలా కాలంగా ఫాలో అవుతూ ఉన్నాను. ఎవరైనా ఏ చిన్న నేరం చేయకపోయినా వాళ్ళ మీద కక్ష సాధింపు చేశారు గతంలో వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు. మీరు ఇంత నిక్కచ్చిగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని ఒక రకంగా ఎండగడుతున్నారు. చాలా అసలు ప్రజల పక్షాన విరుచుకుపడుతున్నారు. మీకేమన్నా బెదిరింపు కాల్స్ వచ్చాయా? మిమ్మల్ని మా అధికారం వస్తే మీ సంగతి చూస్తాం అనే వ్యాఖ్యలు కానీ మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా? ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళకే అధికారం వస్తే మిమ్మల్ని ఏదన్నా మేము చేస్తామని ఎవరైనా బెదిరించారా మిమ్మల్ని? మీకు ఆ భయం లేదా? ఇప్పుడు అలా కదండి, కొత్తగా భయపడేది ఏముంటుందండి. అతను విశృంఖలంగా తన అధికారం ఉన్నప్పుడే, అరాచకం చేస్తున్నప్పుడే మనం మాట్లాడాం. అవును, ఆ విషయంలో ఇప్పుడు ఇవాళ వస్తే రేపు 2 అనేటువంటి ఆలోచన ఉంటుంది. నిజంగానే మనం ఏం గొప్పవాళ్ళం ఏం కాదండి. మనం ఏంటంటే ఏమైపోద్ది, మనం పోతే ఏమవుతుందండి?
అంటే అందరూ మాకెందుకు అనుకుంటారు. లక్షలాది మంది ఉంటారు, రోజుకి ఎంతోమంది చచ్చిపోతూ ఉంటారు, ఎంతోమంది తన్నులు తింటూ ఉంటారు, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎవడొకడు వచ్చి దాడి చేస్తారు, ఏమవుద్ది దానికి? ఇప్పుడు అలాగని చెప్పేసి నిత్యం భయపడతా బతకడం కంటే కూడా ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు విమానం ఎక్కితే విమానాలు పడిపోతున్నాయి, విమానం ఎక్కుతూ మానేస్తామా? రైల్వే యాక్సిడెంట్లు జరిగితే ఎక్కుతూ మానేస్తామా? కారు యాక్సిడెంట్లు అవుతాయి, కారు ఎక్కుతూ మానేస్తామా? ఇప్పుడు గ్యాస్ వెళ్ళిపోతుందని చెప్పి గ్యాస్ వండుకుంటూ మానేస్తామా? లేదు కదా. అయితే ఇప్పుడు ఇది కూడా అంతేనండి. ఇప్పుడు మనం చెప్పాలనుకోని నేను నా స్వభావం అయితే కొంతమంది భయపడితే భయపడవచ్చు. నన్ను కూడా మా వాళ్ళు చాలామంది నన్ను అభ్యంతరం వ్యక్తం చేస్తారు. నా స్నేహితులు కానీ, బంధువర్గంలో కానీ, నా సన్నిహితులు కానీ, నాకు అత్యంతగా బాగా చాలా పెద్దవాళ్ళు అనుకున్నారు. అధికారులు కూడా కొంతమంది, నువ్వు కొంచెం స్లోగా మాట్లాడి, ఎందుకు వచ్చిన గొడవ నీకు, వాళ్ళతో ప్రమాదం, మీకు ప్రమాదం అని మాటలు చెప్పినట్టు చాలామంది చెప్పారు నాకు. నేనేమన్నానంటే, అందులో మనం మాట్లాడింది ఏముంది, ఉన్నదన్నట్టు మాట్లాడుతాం. నేనేమనుకుంటున్నాను అది మాట్లాడుతున్నాను, ఎవడో మాట్లాడించట్లేదు. నేను అసలు ప్రిపేర్ అవ్వను. నన్ను వాళ్ళు ఏమైనా ప్రశ్న వేస్తే నాకు అప్పటికి ఏమనిపిస్తే చెప్తాను. నేను అలాగని చెప్పి ఇష్టమైనట్టు మాట్లాడను. నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర విషయానికి వచ్చేటప్పటికి అతను నేరస్తుడు, కరుడు గట్టిన నేరస్తుడు, క్రిమినల్. అతనిలో మానవత్వం ఏ కోసాన లేదు. ఆ విషయంలో చెప్పడానికి ఏమాత్రం మొహమాట ఉండదు. అతను అనుసరించే వాళ్ళందరూ కూడా క్రూర స్వభావం ఉన్న వాళ్ళే అనుసరిస్తారు, అడ్డగోలుగా మాట్లాడతారు, నోటికి అద్దు అదిపో ఉండదు. వాళ్ళందరూ నోళ్ళు సెప్టిక్ ట్యాంక్లో దుర్వాసన వస్తాయి. అది చెప్పడానికి భయం ఎందుకు? అది వాళ్ళకి తెలుసు కదా ఆ విషయం. నన్ను ఏమో బెదిరించారంటారు, నన్ను గతంలో కూడా బెదిరించలేదు. అయితే 1-2 సార్లు నాన్నగా కారు వేసుకుని వచ్చారు. అది నన్ను ఏం చేయలేదు. మరి ఎందుకు వదిలేయారో తెలియదు. అయితే ఇప్పుడు ఉంటుంది థ్రెట్ మాకు. వాళ్ళు కోపం వస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా దమ్ముగా ఉంటారు, బక్లీడ్ ఏం పీకుతాళ్ళే అనుకుంటారు. అధికారం కోల్పోయిన తర్వాత మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు సర్లే మనం వచ్చిన తర్వాత ఈ సంగతి చూడాలని ఇప్పుడు అనుకుంటారు. వాళ్ళు నేను రారని అనుకుంటున్నాను. భవిష్యత్తులో వాళ్ళు వస్తారనుకున్నా కానీ నేనేమి ఆగను. ఇంకోటి ఏంటంటే వాళ్ళు రానివ్వం. ఎలాగైనా సరే నెవర్ అగైన్, అంతే. మా బాస్ చెప్పాడు, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అర్థమైందండి. గొడ్డల పార్టీ నెవర్ అగైన్. అంటే ఎవరో ఏదో చేస్తారని నిజాలు మాట్లాడుకుని ఉండలేను. డెఫినెట్గా నిజాలు ప్రజలకు మాట్లాడతా అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి అయితే నేను చెప్పిన నిజాలేనండి. ఒకవేళ నేను అబద్ధం ఆడాల్సి వస్తే మౌనంగా ఉంటాను తప్ప అబద్ధం మర్చాను. ధన్యవాదాలు సార్. రైట్.